అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు కనువిప్పు. ఈ కథను రచించిన వారు ఏహెచ్ భారతి గారు. ఈ కథ 2026 మార్చిలో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహంగా అనిపించి సుజాతని లేపుదాం అనుకుని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ. ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతుంది సుజాతకి. రాఘవయ్యే లేచి నీళ్లు తాగుదామని గదిలో నుండి బయటికి వచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకుని తాగుతుంటే అప్రయత్నంగానే చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే 1 చూపిస్తోంది. ఇంకా పిల్లలు నిద్రపోనట్టుంది అనుకుంటూ మళ్ళీ తన గది వైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవడం వినిపించడంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ అంతరంగిక విషయాలు వినడం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెబుతున్నా మనసు కదలడం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా మురిశాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడూ సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడడం కూడా వినలేదు తను. తప్పని తెలిసినా అలానే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతుంది. అమ్మా నాన్న నిద్రపోతున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు అంటోంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళేమన్నా అనుకుంటారేమో అనే కదా నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు అసలు పట్టదు. నేను రేపు మీ నాన్నకి చెప్తాను, ఆయనే నీకు బుద్ధి వచ్చేలా చెప్తారు అని అంటున్నాడు. నేను నీ పరిస్థితి అర్థం చేసుకొని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్లిని నెలలు వాయిదా వేసినా నేను అందరికీ నచ్చజెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ని, జాబ్ని, డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరియర్ అసలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తోంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమయ్యింది. కిషోర్ మాత్రం చాలా నిర్లిప్తంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేము బతకలేమా? నువ్వు అసలు రిజైన్ చెయ్యి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సాయం చెయ్యి. అసలు నువ్వు జాబ్ చేయడం అమ్మకి ఇష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తాదిలే అని చెప్పి ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ మానేసే అని చెప్పేశాడు. రమకి కోపం కట్టెలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానేయని చెప్పడానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్యే లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమయ్యింది, కొంత కాలేదు. ఎలాగో రేపు రమ చెప్తుంది కదా, మొత్తం తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది. కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు, కానీ మొత్తం తమ బంధువర్గంలో రమ అంత చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్యవసర మార్కుల కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకి ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు కిషోర్ రమకి సరితూగడు అని. కానీ రమ అలా అనుకోలేదు. రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కానీ పెళ్లి ముహూర్తం 2వసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశమని, తను కెరియర్లో ఎదుగుతాడని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్ళి ఎంతో ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందనే అనుకున్నాడు రాఘవయ్య. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోతుంది రాఘవయ్యకి. సుజాతను లేపి మాట్లాడాలి అనుకుని కూడా మళ్ళీ తమాయించుకున్నాడు. రేపు అంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి.
తన కూతురికి ఇంత బాధపడతాడా, అంత లోకుకు కట్టి మాట్లాడతాడా, అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం, తర్వాతి పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమ, కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు, కానీ ఎందుకో రమని చూస్తే అలా అనిపించడం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి సుజాతని రమాతో మాట్లాడమని, వాళ్ళిద్దరికీ అసలు గొడవ ఎందుకు జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతని చూసి రాఘవయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమీ మాట్లాడవేంటి అన్నాడు సుజాత వైపు. సుజాత కొంత నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడడం అంత బాగోదేమో. కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయడం మంచిది కాదేమో అని అంది. రాఘవయ్యకి కాళ్ళ మీద భూమి కంపించినట్టు అనిపించింది. సుజాతనే ఇలా మాట్లాడుతుందా అని అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకి తెలియడం లేదు. రాఘవయ్య కోపం కట్టెలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్న కాక మొన్న వచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని ధారపోయాలా? అసలు వాడు సరైన వాడు అయితే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలా పడి ఉండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కసారి రమ్మతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కానీ రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వచ్చేస్తుంది. కని పెంచి చదివించి ప్రాణంగా పెంచిన తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చేయడం, తాను ఏమీ చేయలేని పరాయివాడిలా అయిపోవడం రాఘవయ్యకి అస్సలు మింగుడు పడడం లేదు. వంటగదిలో భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తుంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది, ఒంట్లో బాగోలేదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా అంది యథాలాపంగా అడుగుతున్నట్టు. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? నీకు అక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఈసారి కాస్త సూటిగానే అడిగింది సుజాత. ఒక్కసారి తల ఎత్తి సుజాతనే చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాము కదా అంది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు, ఉద్యోగాల పేరుతో ఇంటా బయట ఊడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువ ఇవ్వదు అమ్మా. ఎప్పుడూ మన జీవితం, మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టు జరుగుతుంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాలి తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవ్వరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనుకోవడం మన తప్పే. మన కోసం మనం బతికే ధైర్యం మనకి లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చెప్పు చేతల్లో మన ఆత్మాభిమానం వదిలేసి బతకాల్సిందే అంది దిగులుగా. సుజాత వెంటనే రమా చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది, వివరంగా చెప్పు రమా అంటూ రమను కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్ళడం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి. నన్ను వెళ్ళొద్దంటున్నాడు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జర్మనీ వెళ్ళడం కుదరదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. అసలు జాబ్ వద్దంటున్నాడు అని విషయం చెప్పింది. మీ పెళ్ళికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్ళేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను నాన్నకి చెప్తాను, అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెప్తావమ్మా నాన్నకి? నాన్న కూడా అంతే కదా, నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే, కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి చేతలకి అసలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని బతకడమే గొప్ప బతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి, అది కూడా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి కానీ ఏదీ మారలేదు. అంతా అలానే జరుగుతుంది, ఇలానే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకొని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది కానీ నోటి నుండి మాట రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం
పడిన బాధ అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది. రమకి ఏం చెప్పాలో, ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చెయ్యరు రమా, నువ్వు ఒక్కసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న. ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని. అందుకు ఆ రోజు నాన్నమ్మకు ఇష్టం లేదని నీ చదువుకు అడ్డు నిలిచారు. ఇక్కడ మంచి చెడులు, తప్పు ఒప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈ రోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాలలో నీ బాధ ఎప్పుడూ నాన్నకి కనిపించలేదు. అలాంటిది ఈరోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనదైనప్పుడు మాత్రం విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏ తేడా లేదు. ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలి అనుకోవడం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను. నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళంటే ఇద్దరూ కలిసి బతకాలి, కానీ ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు, సంతోషం దోచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. నీకు ఇది తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట నుండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట, ఒక్కో చెంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు. తను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కానట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తనకి అంతా తెలుసు. సుజాతకి ఇచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభపడ్డాడు, కానీ కూతురు కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నా. సుజాతకి చదువంటే చాలా ఇష్టం బాబు. మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగాక నెమ్మదిగా అంతా మారిపోయింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అని అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊర్లు ఏలాలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసినా సుజాతని బలి ఇచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకి తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కానీ ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చేయగలిగిన నాడు తనకి అనవసరం అనిపించింది. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. రమా చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులు అన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధువులను బట్టి మన ఆలోచనలు, తప్పొప్పులు మారిపోతుంటే న్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురు అయితే ఇలా చేస్తుందా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయడం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులానే చూడాలి. మనకి నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తాను తన తల్లితో మాట్లాడి ఉండొచ్చు, సుజాతను చదివించి ఉండొచ్చు, కానీ చెయ్యలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పు పట్టడంలో అర్థం. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుచించుకుపోయాడు, మరుగుజ్జు అయిపోయాడు. సుజాత రమని తీసుకుని వంటగది నుండి బయటికి వచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు. బేలగా, దీనంగానూ లేదు. తన కూతుర్ని సరిగ్గా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్ళల్లో మెరుస్తోంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలని అనుకుంటే కమెంట్ చేసి తెలియజేయండి.